జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు ఎన్నికల ప్రచారంలో గురువారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వీరందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. మన భూములపైన, మన ఆస్తులపైన రక్షణ లేకుండా ఎవరైనా ఆక్రమించుకోవడానికి హక్కు కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మన ఆస్తులు కాజేసే కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం మన మెడకు ఉచ్చుగా మారుతోంది. అందుకే మన ప్రియతమ నేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికారం వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మరి మన దర్శి సభలోని ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. మన ఆస్తుల పాస్ పుస్తకాలపై మన తాతల ఫోటో లేదు, కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని మన ఆస్తిపై ఆయన హక్కు పొందే కుట్ర పన్నాడని ప్రజలందరూ తెలుసుకున్నారన్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా ప్రజలకు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపేందుకు జూన్ 4వ తేదీ వరకు మాత్రమే టైం ఉంది. విద్యుత్ ఛార్జీలు 200 నుండి 1000 రూపాయల వరకు పెంచి ప్రజలను నడ్డి విరిచారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలన్నింటినీ రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉండటంతో అత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇక ముఖ్యంగా తాళ్లూరు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతాంగం పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. పాలకు ధర లేక నష్టాలు వారి వంతుగా మారి రైతు వేదన చెందుతున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం అమూల్ డైరీకి పాడి పరిశ్రమలను దారాదత్తం చేసి పాల ధర తగ్గించి రైతులకు అన్యాయం చేశారు. అదేవిధంగా కూరగాయలు పండించిన రైతుకు సరైన ధరలు లేక, నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేక, ఇక్కడ కూరగాయల మార్కెట్ లేక, అదే విధంగా కూడా రైతులు నష్టపోతున్నారు. ఇక మిర్చి కూడా ధరలు లేవు. ఇలా రైతాంగం సాగునీరు సక్రమంగా లేక సాగు కూడా అంతంత మాత్రమే ఉంది. నేను మీ ఆడబిడ్డగా, మీ సోదరిగా, మీ ఇంటి బిడ్డగా, గొట్టిపాటి ఆడబిడ్డగా మీ అందరికీ మాటిస్తున్నాను. రైతుల సమస్యలు తీరుస్తాను. మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడతాను. రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నా వంతు కృషి చేసి రవాణా సదుపాయం కల్పిస్తాను. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తాను. మన అధినాయకుడు చంద్రబాబు కూడా దర్శి అభివృద్ధికి భరోసానిచ్చారు. గొట్టిపాటికి ఆడబిడ్డగా మాట తప్పమని మీ అందరికీ తెలుసు. ఇక మీ బిడ్డగా, మీ ఆడబిడ్డగా, మీ ఇంటి పెద్దగా ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను, పెద్దలు, గౌరవనీయులు మన ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలోని తాళ్లూరు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.